హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగా ఆఫీషియల్ అండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల నాకు ఎంకరేజ్ చేసినట్టయితే అనిపిస్తుంది. హాయ్ చెప్పు. చేయదు పిల్లిలాగా ఎందుకు తాగుతున్నావురా? ఎక్కడన్నా చిన్నోడికి పెద్దోడు తాగిపిస్తాడు. ఓ పిల్కా తాగిపిచ్చి నీకు కొన్ని లేపేద్దామన్నా లాస్ట్కి. అదే కదా ప్లాను. జస్ట్ పిట్టియే ఆడు పాలు ఇప్పటిదాకా ఊరిస్తాడా? ఎప్పుడో తాగేసే. ఎప్పటి నుంచి నేను బోల్ తోముతుంది అప్పటి నుంచి అడుగుతుండే పాలు పోయి డాగది. చూసిరుగా వర్షం సౌండ్ అయితే బీభత్సంగా ఉంది. మళ్ళీ ఆ సౌండ్ మీకు పెడితే ఎందుకు ఇబ్బంది, మీకు డిస్టర్బెన్స్ అని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. బట్టలు ఇట్లా ఉతికి ఆరేసినానా లేదో, ఇట్లా బయట కూరగాయల బండి అయితే వచ్చింది. కూరగాయలు కొంటాను బయటకు వేసాక మస్తు వర్షం పడ్డాయి. నాకేవి వట్టి చాలా వాళ్ళకి ఇద్దరం మిక్సీ చేసిందమ్మా. సరదా అవుతుంది జషమ్మా. ఇక పిచ్చోడు వస్తుండు చూడు జష. మీ అందరికి తెలిసిందేగా, ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. మా ఇంట్లో అటుకులు పేలాలు ఎప్పుడు తాలింపు వేసిన అయితే ఉంటాయి. వర్షం పడుతుంది, స్నాక్స్ ఏం లేవని చెప్పేసి అయితే అవి తింటున్నాము. అంటే ఏవి చేయాలన్న టైం పడతాయి, అవి రెడీగా ఉన్నాయని చెప్పేసి అవి అయితే తింటున్నాము. పల్లీలు అయితే నాకు ఇష్టం అండి. మనం పేలాలు అటుకులో పల్లీలు వేస్తాం, ఫస్ట్ అవి తీసుకొని తినేస్తా. ఇట్లా వర్షం తింటా ఉన్నాం, వర్షం పడతా ఉంది కదా, ఇంట్లోకి మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. ఆ క్లిప్ చూపిద్దామంటే మా హస్బెండ్ ఎందుకు అలా సెంటిమెంట్తో కొడుతున్నావా అని చెప్పేసి అని అన్నాడు. అంటే మీ అందరికీ సబ్స్క్రైబర్స్కి, అందుకే ఆ వీడియో నేను నీకు ఇస్తున్నా, తీసుకో. ఆ వేడి వేడి వర్షంలో అయితే మిర్చీలు తింటే మస్తు ఉంటుంది కదా. మిర్చీలు అయితే దొరకలేదంట అండి, బయట నుంచి తీసుకొచ్చిండు ఆలు బజ్జీ అండ్ వడ. మా హస్బెండ్ అయితే నాకు చెప్పకుండా వెళ్ళి తీసుకొచ్చిండు. ఏం చేస్తాం, వర్షం పడ్డప్పుడు వేడివేడిగా ఏదైనా తినేస్తాం కదా. అంటే బాయ్ చెప్పు. బాగుంది. కుక్క బొమ్మ డాగ్ బొమ్మ. ఇది కిండర్ జాయ్లో వచ్చింది. ఇది మీకు చూపిస్తుండు. కిండర్ జాయ్లో బొమ్మలు వస్తాయని చెప్పేసి డైలీ కొనుక్కుంటాడు కదా. నాకు జషు అన్నం కూర చేస్తుండు, పాలు గరం చేస్తున్నావు జషు. బాగా ఆకలి అవుతుంది జషు, పాలు పోతావా? ఖరమైందా నీకు? డూప్లికేట్ అన్నం కూరకి పోతున్నావు అజేష్. పాలు ఏంటి నాకద్దా పాలు? దేక్ మేక్ దే నాకు ఇయ్యు జషి. నైట్ 11 అవుతుంది, నాకు నిద్ర వస్తుంది, ఇంకా వాడుకుంటలేడు చూడండి. ఇదిగోండి జష్ పిట్టి వాడుకున్నాడు చూడండి. చిన్నోడు పెద్దోడు మీద చేతేసి పడుకున్నాడు మంచిగా. అంత ముద్దుగా పడుకున్నారు కదా. ఇంకా లేవలే, ఇప్పుడు 6:30 ఏమో అవుతుంది. లేస్తారు ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే. ఇక పాలు కావాలి అంటాడు ఫస్ట్ మా చిన్నాడైతే.
నేనైతే మార్నింగ్ 5:30కి లేచినండి. ఎందుకంటే మాకు ఈరోజు మార్నింగే 6 o'clock మంచి వాటర్ అయితే వస్తాయి, మంచినీళ్ళు. మళ్ళీ రేపు రావు, నెక్స్ట్ డే వస్తాయి, రేపు ఎల్లుండి వస్తాయి. అందుకే నల్లా చెలకున్న వాటర్ అన్నీ మొత్తం గడిగేసుకోవాలి, అంత పని అంతా వేసేసుకోవాలి. కాబట్టి నేను మార్నింగ్ 5:30కి లేచి పని అంతా వేసేసిన. 6:30 అవుతుంది, అప్పుడే అయిపోయిన పని. వాటర్ కూడా పట్టేసిన, చూపిస్తా. వాటర్ కూడా పట్టేసిన. తొమ్మిది అదంతా మార్నింగ్ లేచినప్పుడు చూపిద్దాం అనుకున్నా. ట్రైప్యాడ్ విరిగిపోయింది నాది. అండ్ ఇంకోటి, మాకు సింక్ లేదు కాబట్టి వర్క్ అంతా బయటనే చేయాలి. బట్టలు బోళ్ళు అవంతా బయటనే ఉంటుంది, మాకు ఇంట్లో లేదు కాబట్టి. మా హస్బెండ్ లేవాలి ఇంత పొద్దున. ఫోన్ ఎవరు పట్టుకుంటారు, కెమెరా పట్టుకోవడానికి కావాలి కదా. సో మీకు ఒకవేళ నేను డే మార్నింగ్ నుండి నైట్ పడుకునే వరకు ఏమేమి పని చేస్తా అని చెప్పేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే, మీకు చూడాలనిపిస్తే నేను ఎలా చేస్తా అని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఫుల్ డే బ్లాగ్ అయితే పెట్టేస్తా. అసలు మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు నా డే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఖచ్చితంగా మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో అయితే చేద్దామండి. ఇప్పుడు షాప్కి వెళ్ళి పాలు తెచ్చుకోవాలి. పాలు తీసుకొని వచ్చి టీ పెట్టుకోవాలి, పిల్లలకి పాలు వేడి చేసి ఇవ్వాలి. ఫస్ట్ చిన్నబాబు లేవగానే పాలు అని చెప్పేసి స్టార్ట్ చేస్తాడు. టీ అయితే తాగిస్తున్నా అండి. టీ అయితే అయిపోయింది. వర్షం పడ్డప్పుడు మా ఇంట్లో చీకటి అనిపిస్తుంది, అంటే ఒక లైట్ ఉంది కానీ సరిపోవట్లేదు, ఇంకో లైట్ ఫిట్ చేసుకోవాలి, అప్పుడు కొంచెం వెలుతురు వస్తుంది కదా. అదే ఆలోచిస్తున్నా. మా హస్బెండ్కి కూడా చెప్పిన లైట్ ఫిట్ చేయని, ఆయనకు టైం దొరకట్లేదు కొన్నిసార్లు. మళ్ళీ లైట్ తీసుకురావాలి, అవన్నీ ఫిట్ చేయాలి కదా. సో ఎప్పుడు ఫిట్ చేస్తాడో చూడాలి. మా చిన్న బాబు అయితే లేచిండు చూడండి, పాలనే అడుగుతున్నాడు. నేను అతని వాయిసే ఇద్దాం అనుకున్నా, కాకపోతే పక్కన అంకుల్ సాంగ్స్ పెట్టుకున్నాను, నాకు కాపీ రైట్ పడుతుంది అని చెప్పేసి అయితే మ్యూట్లో పెట్టి నా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో లేవగానే. పాలు కావాలి, ఫస్ట్ పాలని అడుగుతున్నాడు. సో పాలు వేడి చేసి అయితే రెడీగా పెట్టిన ఆయన కోసం. పెద్ద బాబు ఇప్పుడే లేవాడు, అది మీకు తెలిసిన సంగతిగా. 9కి అట్లా లేస్తాడు. ఇప్పుడు స్కూల్కి వెళ్తే ఎట్లా చేస్తాడో ఈసారి స్కూల్లో వేద్దాం అనుకుంటున్నాం, అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నాం. మరి ఏం చేస్తాడో చూడాలి పెద్ద బాబు. చిన్న బాబు చూడండి పాలు కావాలి అని ఏడుస్తున్నాడు. సో పాలు అయితే ఇచ్చేసిన, తాగుతున్నాడు. ఇప్పటివరకు ఎంత మబ్బు ఉండేనో ఇప్పుడు పాలు తాగంగానే పులిబిడ్డ అయిపోతాడు. వర్షం పడిందేమో ఈవినింగ్ అండి, ఇదేమో నెక్స్ట్ డే మార్నింగ్, ఫ్రైడే అన్నమాట. ఫ్రైడే రోజు అయితే నాకు పూజ చేయడం అలవాటు కాబట్టి పూజ చేద్దామని చెప్పేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని కడప గడిగైతే కడపకి పసుపు రాకి ముగ్గులు అయితే వేసుకుంటా. మన పెద్దవాళ్ళు పెట్టిన ఆచారాలన్నీ సైంటిఫికల్గా అయితే పసుపు గుమ్మంకి రాయడం వల్ల ఇంట్లోకి బ్యాక్టీరియా రాకుండా, మనకి ఏ హెల్త్ ప్రాబ్లం రాకుండా అయితే గుమ్మంకి పసుపు రాస్తారండి. సో మీ అందరు కూడా చేస్తారు కదా. ఆ రోజు ఇల్లంతా క్లీన్ చేసి ఇట్లా గడపకు ముగ్గు వేసుకొని, వాకిట్లో ముగ్గులు వేసుకొని, ఇంట్లో దీపం పెట్టుకున్న రోజు అయితే నిజంగా చెప్తాను మనిషికి ఒక మంచి ప్రశాంతమైన ఫీలింగ్ వస్తుందండి. మీకు ఆ ఫీలింగ్ వస్తుందా? నిజంగా చెప్తున్నా కదా. నిజంగా ఆ రోజు నేనైతే మంచిగా ప్రశాంతంగానే ఉంటా. డైలీ చేసుకోవచ్చు పూజ, కానీ నాకు పిల్లలతో టైం సరిపోదు. నేను పూజ చేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇల్లంతా క్లీన్ చేసుకొని, స్టవ్ క్లీన్ చేసి, బిందెలు మంచిగా తోమేసి, వాటర్ పట్టుకొని మంచిగా నీట్గానే పూజ చేసుకుంటా అండి. అందుకే నాకు డైలీ ఆడ పని చేయాలంటే టైం సరిపోదు కాబట్టి, ఇల్లు రోజు కడగాలి అది అంటే కుదరదు కాబట్టి నేను మండే అండ్ ఫ్రైడే అయితే పూజ చేసుకుంటా అండి ఖచ్చితంగా. నేనైతే కడపకి ఎప్పుడు ఇదే ముగ్గు వేస్తా అండి. మా సైడ్ అయితే ఎక్కువ ఇలాంటి ముగ్గులు వేస్తారు. ఈ ముగ్గు అయితే అస్సలు బాగాలేదండి, అంత పిండి ఉంది. ముగ్గు ఇట్లా గీత నీట్గా వస్తలేదు, గరుకు అయితే వస్తుంది.
ఆ రోజు నేను అన్న ఆయనకి ముగ్గు బాగాలేదంటే కూడా లేదమ్మా బాగుంది తీసుకో అని చెప్పేసి అయితే అన్నాడు ఆయన. అనవసరంగా 100 రూపీస్ పెట్టి తీసుకున్నా. చాలా ముగ్గు ఉంది, ఇంకా అయిపోతలేదు, అది పాడేయలేం కదా, అందుకే వాడుతున్నా. చూడండి ముగ్గు అస్సలు నీట్గా రావట్లేదు. నాకు కోపం వస్తుంది ఇట్లా అయితే మన్నా. ఎనీవే ఏం చేయలేం కదా. సో పని అంతా అయిపోయిన తర్వాత అయితే స్నానం అయితే చేసుకున్నా అండి. స్నానం చేసుకున్న తర్వాత అయితే పూజ చేసిన వ్లాగ్ ఎందుకు చూపించాలంటే అది మాకు పైన దేవుళ్ళు పైన ఉన్నాయండి, అందుకే చూపించాలి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తా. పూజ అయితే అయిపోయింది. సో ఈ వ్లాగ్ ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నా అండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.